వెల్కమ్ టు మై ఛానల్ జాతి రత్నాలు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మనం స్వీట్ అనేది తయారు చేసుకున్నాం. దీనికోసంగా మనం చుక్క నూనె, నెయ్యి, పాలు, పంచదార లేకుండా అటుకులతో చేసుకుంటున్నామండి ఈ స్వీట్ కోసం మనం 3 కొబ్బరి గిన్నెలు అనేది తీసుకుంటున్నామండి. చూడండి, ఇవి పచ్చి కొబ్బరి గిన్నెలు అండి. మనకి 3 కొబ్బరి గిన్నెలతో 3 కప్పులు పాలు అనేది కావాలని నేను 3 కొబ్బరి గిన్నెలు తీసుకున్నానండి. వీటిని బాగా తీసేసుకొని వాటిని సన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలండి. వెనకాల ఉండేదాన్ని మనం తీసుకోని అవసరం లేదండి. మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం వెనకాల ఉండేదాన్ని తీసుకోని అవసరం లేదు. మనం షుగర్ అనేది యాడ్ చేసేటప్పుడు అయితే వెనకాల ఉండేది మాత్రం తీసుకోవాలండి. వీటిని బాగా శుభ్రం చేసి సన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలా. దీన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంత వీలైనంత పేస్ట్ అయితే అంత పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కొబ్బరి పాలు అనేది బాగా వస్తాయి చిక్కగా. వీటికి వాటర్ అనేది వేయకుండా మెత్తని పేస్ట్ అనేది చేసుకోవాలండి. మనకి ఏదన్నా తిరగకపోతే కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి, లేకపోతే వేయబాకండి. చూడండి, అలా మెత్తని పేస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి మనం ఒక క్లాత్ సహాయంతో మొత్తాన్ని పేస్ట్ వేసుకొని పిండేసుకుంటే మనకి 3 కప్పుల పాలు అనేది వస్తాయండి 3 కొబ్బరి గిన్నెలకి. నేను పెద్ద సైజు కొబ్బరి గిన్నెలే తీసుకున్నానండి. చూడండి, మీకు చిక్కటి పాలులా కనిపిస్తున్నాయి కదా. వాటర్ అనేది వేయకుండా నేను మిక్సీ పట్టానండి. చూడండి, చిక్కటి పాలు అనేది వచ్చినాయి. మనకి మెజర్మెంట్లో 3 కప్పులు అనేది కావాలండి. 1 కప్పు అటుకులకి 3 కప్పుల పాలు అనేది ఖచ్చితంగా కావాలా. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు అనేవి. వాటర్ అనేది వేయకుండా మనం తీసుకుంటే బాగుంటుంది. మనం ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. దాంట్లోకి మనం పిండి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలని, వాటిని కొలుచుకోవాలా. మనం ఏ కప్పుతో అటుకులు తీసుకుంటామో ఆ కప్పుతోనే మనం పాలు అనేది 3 కప్పులు అనేది వేసుకోవాలండి. మనం ఏ కప్పు అయినా మన ఇంట్లో ఉన్నటి చిన్న గిన్నె కానీ గ్లాసు కానీ ఏదన్నా సరే మన కొలతకి బాగుంటుంది. చూడండి, నేను చిక్కటి కొబ్బరి పాలు అనేది 3 కప్పులు అనేది తీసుకున్నాను. అంతకన్నా మించి కప్పులు తీసుకోని అవసరం లేదండి. 3 కప్పులు అయితే సరిపోద్ది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు అటుకులు అనేది వేసుకోవాలా. దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలా. దాన్ని మనం కొబ్బరి పాలు ముందుగా వేసుకున్నాం కదా, మెజర్మెంట్ చేసుకొని దాంట్లోకి అనేది వేసేసుకోవాలండి మొత్తాన్ని. దీన్ని మొత్తం మనం గుల్లలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, మొత్తాన్ని ఒక స్పూన్ సహాయంతో మొత్తం మనకి గుల్లలు లేకుండా మనం మెత్తగా స్మూత్గా చేసుకోవాలా. దీన్ని మాత్రం మనం ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలా. ఎందుకంటే మనకి ఇది బాగా స్మూత్గా నానిపోద్ది. చూడండి, అలా నానిపోయిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోకి మనం 1 కప్పు అటుకులకి 2 కప్పుల బెల్లం అనేది తీసుకోవాలండి. దీన్ని మనం తురుమైనా తీసుకోవచ్చు, ముక్కలు చేసుకొని అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులకి 2 కప్పుల బెల్లం అనేది చాలండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నేను పటిక బెల్లం అనేది తీసుకున్నానండి. అంటే బ్లాక్గా ఉంటుంది కదా, అలాంటి బెల్లం అనేది తీసుకున్నానండి. ఈ బెల్లం మొత్తం కరిగితే చాలండి, మనకేమీ పాకం అవసరం లేదు. చూడండి, మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది. తర్వాత ముందుగా మనం అటుకులు అనేది నానబెట్టుకున్నాం కదా కొబ్బరి పాలలో, అది వేసేసుకోవాలండి. అంతేనండి, దీనికి పాకం అనేది అవసరం ఉండదు. బెల్లం అనేది వాటర్ అనేది మనం ఒక 1/2 కప్పు వేసుకున్నానండి బెల్లంలో. చూడండి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ముందుగా గుల్లలుగా ఉంటుందండి. తర్వాత మనం మంట అనేది చిన్నగా పెట్టుకొని చేసుకుంటే మనకు ఆ గుల్లలు అనేది కూడా పోతుందండి, ఏముండదండి, బాగా నీట్గా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ గుల్లలన్నీ మ్యాష్ అయిపోయి మనకి బాగా వస్తుంది. చూడండి, మనం సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉంటే చూడండి మనకు ఒక రొంత థిక్నెస్ అనేది వచ్చింది కదా, అలాగే మనం కలుపుతూ ఉండాలండి.
కలుపుతూ ఉండేది మాత్రం ఆపకూడదండి. ఆపితే కింద అడుగంటేస్తుంది. ఎందుకంటే కొబ్బరి పాలు కదా. మనం దీంట్లోకి నెయ్యి, నూనె అనేది ఏమి వాడకూడదండి. ఇంకేం అవసరం కూడా ఉండదు. మనకి కొబ్బరి పాలులోంచే వస్తుంది కదా ఆయిల్ అనేది, అదే సరిపోద్దండి. మనం ఒక స్పూన్ అనేది యాలక్కాయ పొడి వేసుకోవాలండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి మనకి బాగా వచ్చింది కదా. మనకి ఇంకా కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి. అలాగే మనం సిమ్లో పెట్టి చిన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో కొబ్బరి ఎప్పుడు దేవుడికి కొట్టుంటాం కదా, అలాంటి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలకి చాలా హెల్దీ అండి. అటుకులు, కొబ్బరి, బెల్లం అంటే చాలా హెల్దీ కదా. ఇలా చేసి పెట్టండి. చూడు దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. మనము మొత్తాన్ని ఒక గిన్నెలోకి నెయ్యి రాసి కూడా అవసరం లేదండి. మనకి ఎందుకంటే అతుక్కోదండి. మన కొబ్బరి పాలు కదా, ఆయిల్ అనేది ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని ఎట్లా సర్దేసుకోవాలా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకు ఇంకో కొద్దిగా గట్టి పడుతుందండి. అప్పుడు మన ఇష్టం అండి, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకే విధంగా అయినా మీ ఇష్టం అండి, అలా అయినా కట్ చేసుకోవచ్చు. అది ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. వేడి మీద అయితే ముక్కలు అనేది రావండి. చూడండి నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనకు నచ్చిన స్టైల్గా మనం ఇలా నేను గంటెతో ఇలా వేసుకున్నానండి. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా పెట్టుకోవచ్చు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ దాకా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కడికి పోదండి, బాగుంటుంది. చూడండి మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా బోల్డ్ అన్ని వస్తాయండి. చూడండి ఇలా మనం జీడిపప్పు అనేది నేను వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నూనె, నెయ్యి, పాలు, పంచదార లేకుండా ఇలా హెల్తీగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.